కొన్ని షాపులు కూడా చూపించడానికి. ఓ వెల్కమ్ 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 టు మోజెస్ పెట్రోల్ ఛానల్. ఎలా ఉన్నారు? దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మీరు కూడా చాలా చాలా సూపర్గా ఉన్నారు అని అనుకుంటున్నా. మనము ఈ బైరంలో కూడా ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ పైనుండి వెళ్తున్నాం. కింది నుంచి వెళ్తే సాగర్ రింగ్ రోడ్ అదంతా వస్తుంది. పైనుండి వెళ్ళి డౌన్ ర్యాంప్ తీసుకొని రైట్ కొట్టేసినాం అనుకోండి, మన కర్మాన్ ఘాట్ చెంపాపేట వైపు అయితే వెళ్తాము. ఇప్పుడు మనం ఆ కర్మాన్ ఘాట్ చెంపాపేట వైపు వెళ్తున్నాం. ఇలానే స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం ఓవైసీ సైడ్ అయితే వెళ్తాం. ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ రూటు. మనం ఎక్కడున్నాం, ఎటు వెళ్తే ఏమొస్తుంది అనేది. ఇది బైరంలో కూడా ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్. ఆ పైన లాంగ్లో కనబడుతుంది కదా, బైరంలో కూడా సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్. అది ఇక్కడ కూడా డీటెయిల్గా మెన్షన్ చేసినారు కదా. చంద్రయాన్ గుట్ట ఓవైసీ స్ట్రైట్, కర్మాన్ ఘాట్ చెంపాపేట్ డౌన్ ర్యాంప్ తీసుకొని వెళ్ళిపోవాలి. కింది నుంచి వెళ్ళి కూడా యూటర్న్ తీసుకుంటే, యూటర్న్ తీసుకొని రైట్ వెళ్తే అలా కూడా వెళ్ళిపోవచ్చు. ఇక ట్రాఫిక్ జామ్ యూటర్న్ కాడ అంతా ఇబ్బంది ఎందుకని నేను ఈ రూట్లో వచ్చినప్పుడల్లా ఈ డౌన్ ర్యాంప్ అయితే ప్రిఫర్ చేస్తా. ఒకసారి డౌన్ ర్యాంప్ చూస్తే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. 99% క్లీన్ ఉంది. 1% ఇక ఆఫ్టర్నూన్ ఆ కవర్లు గివర్లు ఏదైనా వచ్చి ఉండవచ్చు. బట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వల్ల అది కూడా క్లియర్ అయిపోతాయి. నేనేం అబద్ధం ఆడట్లేదు, మీరు విజువల్లో కూడా చూసుకోవచ్చు. మనం ఏం ఎడిటింగ్ కూడా కాదు, ఇది ఇంత నీట్గా ఉంది డౌన్ ర్యాంప్ అనేది. అప్రిషియేట్ చేయాల్సిన విషయంలో అప్రిషియేట్ చేయాలి అంతే. హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇక్కడ క్రికెటర్స్కి సంబంధించిన పెయింటింగ్ ఉంటుంది బైరామ్లో కూడా సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ పిల్లర్ల మీద. ఇదిగోండి మళ్ళీ ఈ అప్ ర్యాంప్ ఎక్కినాం అనుకోండి, మళ్ళీ ఎల్బీనగర్ వైపు వెళ్ళిపోతాం. మనం అప్ ర్యాంప్ ఎక్కొద్దు, ఇప్పుడు ఇట్లా సీదా వెళ్ళిపోవాలి. ఈ అప్ ర్యాంప్ తీసుకుంటే ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ వైపు వెళ్ళొచ్చు అని బోర్డు చక్కగా మెన్షన్ చేసినారు. ఓకేనా? అండ్ మనం ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం, కర్మాన్ ఘాట్ చెంపాపేట్. నెక్స్ట్ తర్వాత ఐఎస్ అదన్ సంతోష్ నగర్. అదంతా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంకి వెళ్ళే రూట్లకు సంబంధించి రెగ్యులర్గా మనం వీడియోలు చేస్తూనే ఉన్నాం. ఈరోజు ఫిబ్రవరి 11, 2026 అండ్ టైం వచ్చేసి అరౌండ్ నియర్ బై 4 దగ్గరలో ఉంది. ఇది ఫోకస్ అవ్వట్లేదు వాచ్ ఎందుకో, వైడ్ యాంగిల్లో పెడితే 4 దగ్గరలో ఉంది. మీకు బ్లర్లో కనబడుతుండొచ్చు. నియర్ బై 4. ఎండ మాత్రం మంచిగానే ఉన్నది. ఇక వచ్చేది ఎండాకాలం కాబట్టి ఎండ ఉంటుంది అంతే. అండ్ ఇక్కడ ఒక విషయం ఉంది, మనం మాట్లాడుకోవాలి. ఇదిగో డివైడర్ చూస్తున్నారు కదా, డివైడర్ అండ్ దానిపైన ఐరన్ ఫ్రేమింగ్. ఇదంతా కొత్తగా రీసెంట్గా ఏర్పాటు చేసినదే. మీకు అది తలతలలాడుతుంది పెయింటింగ్ తోటి కూడా మీరు గమనించి ఉండొచ్చు. ఒక వీడియో కాదు 2 వీడియోలు పెట్టిన దాదాపు ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు. కొత్త డివైడర్ ఏర్పాటు చేస్తున్నారని. మధ్యలో ఇక్కడైతే గ్యాప్ ఇచ్చినారు. ఇక్కడ మరలా తర్వాత వర్క్ మేబీ జరుగుతుండొచ్చు. ఇక్కడైతే చాలా షాపింగ్ కాంప్లెక్స్లు ప్లస్ ఫర్నిచర్ సంబంధించిన షాపులు, చాలా మంచి కమర్షియల్ ఏరియానే ఇది. దీని గురించి నాకు ఎక్కువ ఐడియా లేదు, కానీ ఒక 1 ఇయర్ నుండి ఈ రూట్లో ఎక్కువ ట్రావెల్ చేస్తున్నా. ఆ 1 ఇయర్ నుండి గమనిస్తుంటే మంచి కమర్షియల్ ఏరియానే ఇది. ఇక్కడ మల్టీప్లెక్స్ రాబోతుంది, అజయ్ దేవగన్ థియేటర్ వాడుతుంది. హైదరాబాద్ మధ్యలో ఇట్లా ఈ ఫర్నిచర్ షాపుల మీద రైడ్లు చేసి సేఫ్టీలు లేకపోతే వాటిని బ్యాన్ చేస్తారు, మూసేస్తారు. ఇదిగోండి ఇదంతా కొత్తగా ఏర్పాటు చేసిన డివైడర్. ప్రజెంట్ అయితే పుచ్చపండ్లు మొత్తం మార్కెట్లోనికి వచ్చినాయి. కొన్ని చోట్లలో కేజీస్ లాగా అమ్ముతున్నారు, కొన్ని చోట్ల 100కు 2, 3, 4 అని ఇట్లా అమ్ముతున్నారు. కొన్ని చోట్లనేమో 30 రూపీస్ కేజీ లాగా అమ్ముతున్నారు. ఇక సమ్మర్ రాబోతుంది కాబట్టి పుచ్చపండ్ల రేటు స్టార్ట్ అయిపోయినాయి. చాలా అంటే ఎక్కడ అవసరమో అక్కడనే యూటర్న్లు పెట్టినారు. మ్యాక్సిమం ఇట్లా మధ్యలో గ్యాప్లు అయితే అవాయిడ్ చేసేసినారు. మొత్తం ఐరన్ ఫ్రేమ్ తోటి వేసినారు. అదంతా బాగానే ఉంది. కానీ ఈ వాకర్స్ ఏం చేస్తారు అంటే, ఎక్కడ గ్యాప్ కొంచెం కనబడితే అక్కడ వాకింగ్ రోడ్ దాడుతున్నారు. మరి అది వాకర్స్ కొరకే గ్యాప్ ఏర్పాటు చేసి ఉండొచ్చు బహుశా అని అయితే నేను అనుకుంటున్నా. ఇదిగోండి ఇప్పుడు వాళ్ళిద్దరు నడుస్తున్నారు కదా, నడవడం కోసమే కావచ్చు గ్యాప్ ఏర్పాటు చేసింది. బైక్లు అయితే అందులో పట్టవు, యూటర్న్ తీసుకోవాలి.
ఇదిగోండి ఇది క్రోమా. దీంట్లో ఒకసారి నేను పవర్ బ్యాంక్ ఏమో కొన్నా, ఒక 2-3 సార్లు వెళ్ళిన ఎంక్వైరీ కొరకు. ఇక్కడ శుభం అనేది చాలా ఫేమస్ హోటల్ శుభం, అండ్ బేకరీ కూడా ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది ముందు, అది కూడా చూపిస్తా. ఇదిగోండి ఇదే శుభం రెస్టారెంట్ రూమ్స్ బ్యాంక్యూట్ హాల్. ఇందాక నేను మీకు చెప్పిన కదా ఒక మల్టీప్లెక్స్ ఉన్నది, అజయ్ దేవగన్ థియేటర్స్ వస్తున్నాయని. ఎస్, అదే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మీకు కనబడే బిల్డింగ్, భారీ బిల్డింగ్. వాళ్ళకు బయట నుండి చూస్తే ఎప్పుడో ఫినిష్ అయినట్టుగా కనబడుతుంది, కానీ ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది తెలియదు. కొలీషియం మాల్, దీని ఎదురుగానే రీసెంట్గా లాస్ట్ వీకే ఇదిగోండి మాంగళ్య ఓపెన్ అయింది, శ్రీలీల వచ్చింది. ఇదిగోండి ఇదే మాల్. వీలైతే ఓపెనింగ్ రోజు పోయి వీడియో తీద్దాం. మీకు కర్మాన్ ఘాట్, చెంపాపేట్ అనేసరికి ఏం గుర్తొస్తుంది, మీకున్న మెమరీస్ ఏంటి అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. స్టైల్ యూనియన్ చెప్పిన కదా కమర్షియల్ ప్లేస్ అని. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా పెద్ద పెద్ద బ్రాండ్లు ఉంటాయి. యూఎస్, యారో, లెన్స్ కార్ట్, స్వాతి ఆప్టికల్స్, హోటల్ సింధూర, ఓకే సింధూర వెజ్ టిఫిన్స్ అండ్ మీల్స్. ఇలా నేను మీకు కొన్ని షాపులు కూడా చూపించడానికి. ఏసు రక్తమే చేయమ్మా, రే 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 రే. మనం ప్రాపర్గా అయితే చూడలేదు, వీడియో రికార్డ్ చేస్తున్నాము. ఇక్కడ చాలాసేపు ఆగిన ఏదండి, కారు ఇక్కడ ఆపినారు, బండి అటు సైడ్కి ఆపినారు, లోపలికి తీసుకొని వాళ్ళంతా మాట్లాడుతున్నారు కార్కి ఎంత అవుతుంది అని. కొంచెం డ్యామేజ్ అయింది, కార్ డ్యామేజ్ అయింది, అంతా నేను వీడియో షూట్ చేయలేదు. సుమారు ఒక అర్ధ గంట ఉన్న కావచ్చు నేను ఇక్కడ. నేనేం పెద్దరికంగా ఏం మాట్లాడలే అనమాట. మనం ఇక్కడ జస్ట్ ఒక పౌరుడిగా అరే ఫోన్లో రికార్డ్ అయింది కాబట్టి అక్కడ ఆగి ఫోన్లో రికార్డ్ అయిన విషయాన్ని వాళ్ళకైతే చూపించడం జరిగింది. అక్కడ మిగతా వాళ్ళు 10 TV రిపోర్టర్ అన్న ఒక అన్న ఉన్నాడు, మిగతా వాళ్ళు కూడా ఆ వీడియో చూసి మాట్లాడినారు. వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే బైక్ వాళ్ళదే మిస్టేక్ ఉంది, కారు తనంతటా తాను ఫ్లోలో వెళ్తుంది అని అన్నారు. అండ్ నాకు మధ్యలో ఏంటంటే కారు ఒక సెకండ్ ఇట్లా జలకిచ్చిండు అని అనిపించింది. బట్ మనోళ్ళు ఏంటంటే కారు వెనకాల నుంచి రైట్ వెళ్ళిపోవాల్సింది, ఇట్లా ముందు నుంచి కొడదామని అనుకున్నారు. అది వర్కౌట్ కాలేదు. మొత్తానికి కార్కు డాష్ ఇచ్చినారు. డోర్ సైడ్ బాగానే డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. మీరు వీడియో చూసినారు కదా, ఎగ్జాక్ట్లీ ఎవరిది మిస్టేక్ అని అనుకుంటున్నారు వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. మనకు ఆ పెద్దరిక లెక్కలు తెలియదు, ఆ పెద్దరికం మనకు ఏనిక రాదు, మనము ఎట్ సైడు మాట్లాడలేము. జస్ట్ ఆ వీడియో అయితే చూపించడం జరిగింది. కొంచెం టైం అయింది, అట్లా ఫ్లోలో వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అని అక్కడ నిలబడి చాలా టైం స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాము. అక్కడ లోకల్స్ అంటున్న మాట ఏంటంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి పెట్టినప్పటి నుంచి ఇట్లా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, లోకల్స్కి దాటడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. బట్ మనం అంటే ఇట్లా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళము, ఈ రోడ్లు దాటడము ఇక్కడ మనమైతే ఉండడం కాబట్టి మనకు అంత తెలియదు. ఒకవేళ లోకల్లో ఉన్న కర్మాన్ ఘాట్ పీపుల్ ఎవరైనా ఉంటే ఈ చెంపాపేటకి సంబంధించిన వాళ్ళు ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాళ్ళందరూ అంటున్నారు అన్న ఎట్లా రికార్డ్ అయింది అన్న, ఏడబెట్టిన కెమెరా అది ఇదా అంటున్నారు. కెమెరా హెల్మెట్ పెట్టినా అన్న అంటే మంచి పని చేసినావా అన్న అని అంటారు. అండ్ ఇంకొకటి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి, ఫలక్నామా ఆర్ఓబి మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది అప్పుడు మనం యూట్యూబ్లో వీడియో పెట్టలేదు, డైరెక్ట్ కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టినాము. చాలామంది దాన్ని చూసినారు, కామెంట్లు అయితే విపరీతంగా బ్యాడ్ కామెంట్స్ పెట్టినారు. దాని గురించి కూడా ఈ వీడియోలో కంక్లూజన్ ఇవ్వాలనుకుంటున్నా. ఎవరైనా వీడియో చూసి ఉంటే మీకు తెలుసు, అందులో నేను ఏసు రక్తమే జయమన్నా అండ్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. మేము అంటే
యేసుప్రభును నమ్మినప్పటి నుంచి మాకేదైనా భయం అవుతున్నప్పుడు ధన్మని అది ఫ్లోలో ఏసు రక్తం జయం అని వచ్చేస్తుంది. మా వాళ్ళు బిలీవర్స్ కూడా చాలామంది జీసస్ని ఫాలో అయ్యే వాళ్ళు చూసి కూడా అన్నారు, అరే ఏసు రక్తం జయం అన్నావు బాబాయ్ అలా అని అడిగినారు. అది అవుట్ ఆఫ్ ఫియర్లో వచ్చేస్తుంది. కొంతమందికి ఒక్కొక్క ఊత పదం ఉంటుంది కదా, ఏదన్నా జరగానే అమ్మ అని అరుస్తుంటారు, కొంతమంది డాడీ అని అరుస్తుంటారు, కొంతమంది అమ్మమ్మ అని అరిసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా నాకు ఏదైనా ఫియర్ఫుల్ ఏదైనా కనబడంగానే ఏసు రక్తమే జయం అని అనడము నా అలవాటు అది. ఇక దానికి చాలా కాంట్రవర్షియల్ కామెంట్లు అయితే పెట్టడం జరిగింది. ఒక బ్రో నన్ను మెసేజ్ పెట్టిండు, అన్న అందరూ ఎట్లనో మాట్లాడుకుంటున్నారు, ప్లీజ్ కామెంట్లు ఆఫ్ చేయండి అని అంటే ఆ ఇన్స్టాగ్రామ్లో అప్పుడు కామెంట్లు ఆఫ్ చేయడం జరిగింది. అది వేరే విషయం. ఆ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది ఇప్పటికీ. ఫలక్నుమా ఆర్ఓబి మీద ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన ఉండే, 2 బైక్లకు సంబంధించి ఇట్లా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇప్పుడు కూడా ఇందాక కూడా సడన్గా అరే ఇది చెప్దాం ఫస్ట్. ఇది కోహినూర్ కోవర్క్ అని ఉంది కదా, వెబ్సైట్ ఉంటుంది వీళ్ళది, చూడండి వీలైతే. ఇది కోవర్క్ స్పేసు. మీ అందరికి తెలుసు కోవర్క్ స్పేస్ అంటే ఏంటంటే వాళ్ళు డెస్క్ స్పేస్ ఇస్తారు, ప్రైవేట్ స్పేస్ ఇస్తారు, మీటింగ్స్ పెట్టుకోవచ్చు, అండ్ రెగ్యులర్గా మీరు వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు. మంత్లీ పాసెస్ ఉంటాయి, డైలీ పాసెస్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించి వెబ్సైట్ కూడా ఉన్నది. లేదా ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటే మీకు చూపించినా కదా ఎగ్జాక్ట్లీ అక్కడ కోహినూర్ కోవర్క్ స్పేస్ అని అయితే ఉంటుంది. ఈ హాస్పిటల్ పక్కనే మల్టీ స్పెషల్ సిబిఎం హాస్పిటల్ పక్కనే ఇదిగోండి ఎంఆర్ఆర్ కన్వెన్షన్ పక్కనే ఎదురుగా ఓకేనా. ఏం చెప్తున్నా, అది నాకు అలవాటు అనమాట, ఏసు రక్తం జయం అని అనడం. అది నా పర్సనల్ అలవాటు. అది అవుట్ ఆఫ్ ఫ్లోలో వచ్చేస్తుంది భయం అయినప్పుడు. ఇందాక కూడా వాళ్ళు ఇలా పడగానే భయం అయిపోయి ఆ భయంలో వచ్చేసిన పదం అది. అది నా పర్సనల్ ఫీలింగ్, నా వరకే అది. నా ఎక్స్ప్లెనేషన్ దానికి ఇవ్వాలనుకున్నా, ఇచ్చేసిన. సో మనం ఇప్పుడు బైరామ్ల గూడ దగ్గర నుండి కర్మాన్ ఘాట్ నుంచి చెంపాపేట వైపు వెళ్ళడం జరుగుతుంది. ఐఎస్ సదన్ దగ్గర ఈ వీడియో ఎండ్ చేద్దామా అనే ఒక ఉద్దేశంలో ఈ వీడియో అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. 10 సెకండ్స్ ఉన్నాయి. 9, 8, 7, 6, 5 వెళ్ళిపోతాం. 4, 3 ఇగో ఇప్పుడే ఈయన నడుస్తూనే ఉంది. ఏం చెప్తాం అట్లా నడిచేటోళ్ళకి. ఎన్నోసార్లు ఈ డీమార్ట్కి వెళ్ళాలనుకున్నా, మొత్తానికి 1 ఇయర్ నుంచి అనుకుంటున్నా. రీసెంట్గా లాస్ట్ మంత్లో ఒక 2 టైమ్స్ అయితే డీమార్ట్కి వెళ్ళడం జరిగింది. ఈ డీమార్ట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో బిల్డింగ్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో కూడా బిల్డింగ్ ఉంది. కింద కూడా బిల్డింగ్ చేయించుకోవచ్చు, పైన ఏమనుకున్నా పైన కూడా బిల్డింగ్ చేయించుకోవచ్చు. కొన్ని చోట్ల ఏంటంటే 5 ఫ్లోర్లో ఉండవు, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లోనే బిల్డింగ్ ఉంటుంది. ఇక మనం చెంపాపేట దగ్గరకు వచ్చినాం. వీళ్ళు చూడండి ఎట్లా ఆరేసుకున్నారు. ఇక ఏం చెప్తాను వీళ్ళకి, గట్లా డివైడర్ల మీద బట్టలు ఆరేసారు. ఏమో భయ్యా, నాకైతే కొన్నిసార్లు ఏదైనా అథారిటీ ఉంటే బాగుండు, యాక్షన్ తీసుకోవడానికి అనిపిస్తుంది. ఏమోలే, ఇక అన్నీ ఎక్కువ పట్టించుకుంటే ఇంట్లో ఉన్న పరిశానలే మస్తున్నాయి మనకి. జస్ట్ మీ దృష్టికి తీసుకురావడము నా పని, మీ దృష్టికి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నైట్ టైంలో ఈ రూట్లో డ్రంక్ అండ్ డ్రైవ్లు 2 చోట్ల పెడతారు. మ్యాక్సిమం ఎవ్రీ వీకెండ్ ఉంటుంది, కొన్ని టైంలో వీకెండ్స్లో కూడా ఉంటుంది. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకొని ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్ చూడడానికి వస్తే ఒకసారి ఛానల్ కంటెంట్ బాగా చెక్ చేయండి. బాగా నచ్చితేనే రెగ్యులర్గా చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐఎస్ సదన్ దగ్గరికి వచ్చేసినాం. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాబాయ్. వామ్మో, ఇది ఎన్ని ఫ్లోర్లో. ఇక్కడ మనకి డౌన్ ర్యాంప్ వస్తుంది. సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి చాలా వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అటు మనము చెంచల్గూడ, సైదాబాద్, ధోబీఘాట్ అదంతా దాటి ముందుకు వస్తే ఈ ఐఎస్ సదన్ సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గరికి వస్తే డౌన్ ర్యాంప్ ఉంటుంది. డౌన్ ర్యాంప్కి సంబంధించిన కూడా పిల్లర్లు ఇవన్నీ మీరు చూస్తున్నాయి. కరెక్ట్ ఆ సిగ్నల్ దగ్గర వీడియో అయితే ఎండ్ చేస్తాం. అండ్ మర్చిపోకండి, ఇందాక ఒక ఇన్సిడెంట్ చూసినారు కదా, వీడియోలో రికార్డ్ అయింది కదా, అది ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది కామెంట్ చేయండి ప్లీజ్. వాళ్ళు నన్ను వీడియో అడిగినారు, నేనన్నా ఇంటికి పోయినాక ఎడిట్ చేసి పంపిస్తా అన్న. క్యాబ్ డ్రైవర్ అన్న అడిగిండు.
వావ్, సిగ్నల్ గ్రీనే ఉంది, ఎంతసేపు పడుతుందో ఏమో తెలియదు. లెఫ్ట్ వెళ్ళిపోతే యాద్గిరి థియేటర్, ఓవైసీ అదంతా వస్తుంది. రైట్ వెళ్ళిపోతే సైదాబాద్ అండ్ చెంచల్గూడ. 15 సెకండ్స్ ఉంది, వెళ్ళిపోవచ్చు ఆరామ్సే 14. ఇక వీళ్ళు చదువుకున్న వాళ్ళని కూడా ఏమనాలో చెప్పండి. సిగ్నల్ పడ్డా కూడా నడుస్తున్నారు. ఇంక ఏం అనడానికి వీళ్ళే. చదువుకోవాలని వాళ్ళు అట్లనే ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.